ఇంతకీ పుష్ప సినిమా బిగినప్పటి నుంచి అల్లు అర్జున్కి చిరంజీవికి మధ్యన తగాదా లేదా చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబులకి వీళ్ళకి మధ్యన చిచ్చు పెట్టాలన్నటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అది బయట వాళ్ళు కాదు, సొంత వాళ్ళే చేస్తున్నటువంటి సందర్భం. ఇందులో సినిమాలోని డైలాగుల్ని నిజ జీవితంలో లింక్ చేస్తూ సాగుతున్నటువంటి అసలు ఈ డైలాగులు ఉన్నాయో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి డైలాగ్ ఎవడరా బాస్, ఎవడికి రా బాస్, ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్ అంటూ అల్లు అర్జున్ డైలాగ్. అందులో ఉన్నటువంటి అయితే గీతే ఏ మాఫియా వాడి గురించినో చెప్పాలి. ఇదేదో పవన్ కళ్యాణ్ గురించి అన్నారు అన్నటువంటి కోణంలో ప్రొజెక్షన్ అన్నటువంటిది ఇప్పుడు వైసీపీ వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోతున్నారు, లేకపోతే వీళ్ళే అట్టా ఫీల్ అవుతున్నారా అర్థం కాదు. రెండవది అనంతపురంలో గుండు కొట్టిస్తా అనేటటువంటి డైలాగ్. ఇది పవన్ కళ్యాణే చెప్పాడు, పరిటాల రవినే చెప్పారు. అప్పట్లో గుండు గురించి అనవసర ప్రచారం చేశారని, అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్పాడు పవన్ కళ్యాణ్. అట్లాంటిది ఏం లేదని పరిటాల సునీత గారు కూడా చెప్పారు. అట్లాంటిది ఇప్పుడు దాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తుంది ఎవరు? వైసీపీ వాళ్ళ, జనసేన వాళ్ళ. ఇది అసలు ఈ సినిమాలో ఆ డైలాగ్ ఉందా లేదా $1 మిలియన్ ప్రశ్న. అదే నువ్వెంత పావలా వాటా గడివి అంటూ మరో డైలాగ్. అక్కడ సినిమాలో వాళ్ళకి పావలా వాటా అన్నటువంటి పాయింట్ ఉంది. ఇది పావలాగాడు అనేటటువంటి తిట్టిపోసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, పవన్ కళ్యాణ్. దానికి అందుకని వాళ్ళు రెచ్చగొడితే వీళ్ళు రెచ్చిపోతున్నారా, లేకపోతే వీళ్ళ కోసమే అలాంటి డైలాగ్ పెట్టారని చెప్పి అనుకున్నారు. అసలు అది ఆ సినిమాలో ఉందా లేదా, ఇది తాజాగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి వివాదం. ఈ నిజ జీవితంలో కావాలని చెప్పి చేశారా అనేటటువంటి కోణంలో ఒకటి ప్రొజెక్ట్ చేస్తుంటే, అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో ఇప్పుడు అల్లు అర్జున్ని నెత్తినేసుకుంటున్నటువంటి నేపథ్యంలో గ్యాప్ పెంచే ప్రయత్నం అయితే జరుగుతుంది.